మరి హరీష్ రావు గారు సభలో లేరు కానీ వారు ఉన్నప్పుడు మాట్లాడాలని నాకు బాగుండే. మరి మొన్న కృష్ణా బేసిక్ మీద చర్చ జరిగింది కాబట్టి అలా నాకు మాట్లాడే అవకాశం రాలే. ఎందుకంటే వారు డిజైన్ చేసి వారు మంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి చెక్ డ్యామ్లు ఇవాళ 1 కాదు 2 కాదు 11 చెక్ డ్యాములు పోయినాయి. 11 చెక్ డ్యాములు మొత్తం కొట్టుకపోతే ఆ 11 చెక్ డ్యాములు పోతే మొన్న ఒక 2 చెక్ డ్యాములు అంటే మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో 2 చెక్ డ్యాములు పోయినాయి. అది వారు టెండర్లు పిలిచి అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి చెక్ డ్యామ్లే ఇవాళ పోవడం జరిగింది. అందుకే నేను ఏం కోరుతా ఉన్నా అంటే అధ్యక్ష మీ ద్వారా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో గుంపుల తనుల దగ్గర ఒక చెక్ డ్యామ్ పోయింది. ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో ఇవాళ మలవారు ముత్తారం మండలంలో అక్కడ ఒక చెక్ డ్యామ్ పోయింది. మరి 2 చెక్ డ్యామ్లకు సంబంధించి మీరు గతంలో పోయినటువంటి చెక్ డ్యామ్లు వీటికి సంబంధించి మీరు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఏదైనా అధికారులతోని మరి రిటైర్డ్ జడ్జితోని ఏదైనా కమిటీ చేసి ఎంక్వైరీ చేస్తారా లేకపోతే మీరు ఏ రకంగా ఎంక్వైరీ చేసినా మంచిదే. కానీ వాళ్ళు దొంగలు ఆ దొంగలు వాళ్ళకి లేరు కానీ వాళ్ళు చెక్ డ్యాముల కాడికి వచ్చి వాళ్ళు కట్టిన కూలిపోయిన చెక్ డ్యాముల కాడికి వచ్చి వాళ్ళు ఇవాళ హరీష్ రావుకు ఆయన 20 ఏళ్ళకే ప్రజాప్రతినిధి ఉన్నాడు, 3 సార్లు మంత్రిగా పనిచేసిండు. సరే సభలో లేని వ్యక్తి గురించి నేను మాట్లాడడం కరెక్ట్ అయితే కాదు తెలియదు. కానీ మరి ఆయన అక్కడికి వచ్చి ఒక సభ్యుడు సీనియర్ సభ్యుడు ఈ చెక్ డ్యాములు బాంబులు పెట్టి కూల్చిరని చెప్పి మాట్లాడతారు. ఆయన అక్కడ లేని ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు, అక్కడ లేని భారీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు, శ్రీధర్ బాబు గారి గురించి మాట్లాడతారు. దాన్ని మేము ఇసుక ఎత్తుకపోవడానికి ఆ చెక్ డ్యాములు పేల్ చేసిరని చెప్పి మాట్లాడతారు. అసలు ఇసుక దొంగలు వాళ్ళు ఇసుక ఎత్తుకపోయి లారీలతోని జనాలను నొక్కించి చంపింది వాళ్ళు. ఇవాళ మళ్ళీ వాళ్ళు కట్టిన చెక్ డ్యాములు కూలిపోతే ఇలా వాళ్ళు కట్టిన చెక్ డ్యాములు కూలిపోతే వాళ్ళు ఇవాళ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అది మనం టెండర్ పిలిచింది కాదు, ఆ చెక్ డ్యాములు మనం కట్టినే కాదు, అసలు మన ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా మీ ద్వారా అధ్యక్షాన్ని కోరేది మన ప్రభుత్వాన్ని ఇక్కడనే మన మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. మీరు దయచేసి ఎందుకంటే అది వాళ్ళు చేసిన లంగ పని దొంగ పని కేవలం ఇసుకెత్తుకపోవడానికి కట్టినటువంటి చెక్ డ్యామ్లు అవి. ఒక్క మా పెద్దపల్లి జిల్లాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దాదాపు 1000-1200 కోట్లు పెట్టి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్ కట్టిందో అక్కడ అన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి. అవి నాణ్యత లోపము తర్వాత డిజైన్ లోపం ఇవన్నిటితో కూలిపోయినాయి. కాబట్టి దాని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి ఎంక్వైరీ అయినా వేసి విచారణ జరిపించి దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. గౌరవ మంత్రి అజారుద్దీన్ గారు. స్పీకర్ సార్ నోటెడ్. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు చెప్పిన విషయం చాలా సీరియస్ ఇష్యూ. ఈ చెక్ డ్యామ్స్ కూలిపోవడం విషయంలో గతంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఏ చెక్ డ్యామ్స్ అయితే వారి పెద్దపల్లి జిల్లాలో మరి నాసిరకం పువర్ క్వాలిటీ కన్స్ట్రక్షనా పేల్చివేయబడ్డాయా అది డిటర్మిన్ చేయడానికి